వ్యక్తులలో మరొక వ్యక్తి ఎవరంటే యాదగిరి శేఖరరావు. ప్రస్తుతం ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. యాదగిరి శేఖరరావు ఎవరైతే ఉన్నారో చాలా మంచి వ్యక్తి. ఆయనకు విద్యా సంస్థలు ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా ఆయన గతంలో ట్రస్మా మాజీ చైర్మన్ గా, ప్రస్తుతం జనరల్ సెక్రటరీగా ఉన్నది. ఈ ట్రస్మా అనేది ఇప్పుడు రెండు భాగాలుగా విడిపోవడంతో కొంచెం ఆయనకు ఇబ్బందికరంగా మారిన పరిస్థితి కనబడుతుంది. కాకపోతే వ్యక్తిగతంగా యాదగిరి శేఖరరావు అంటే ఒక మంచి పేరుంది. గతంలో కూడా జరిగినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఆయన టికెట్ ఆశించినప్పటికీ గ్రూప్ 1 ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో చంద్రశేఖర్ గౌడ్, టీఎన్జీఓ సంబంధించిన అధ్యక్షుడు, ఆయనకు టికెట్ కేటాయించడంతో ఈయన డ్రాప్ అవడం జరిగింది. దీంతో ఆయన పోటీలో నుంచి తప్పుకోవడం జరిగింది. ఈసారి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండడంతో గెలుపు అనేది అంత ఈజీగా లేదు. ఎందుకంటే ఇప్పటికే ప్రైవేట్ విద్యా సంస్థల నుంచి పోటీ చేస్తున్న నరేందర్ రెడ్డి ఆ సంబంధించిన ఓట్లను తీర్చే అవకాశం ఉంటుంది. దీంతో పాటు యాదగిరి శేఖరరావుకు ఒక నెట్వర్క్ ఉంది. ఈ తెలంగాణలో కాదు, ఆయనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మంచి పరిచయాలు ఉన్నాయి. కాబట్టి ఈయన ఓట్లను తీర్చే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి ఆల్ఫోస్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డికి పెద్ద దెబ్బ పడే అవకాశం అనేది స్పష్టంగా కనబడుతుంది. ఒకవేళ బర్రెలు తప్పుకుంటే ఈయనకేం కాదు, ఈయన పోటీ ఉండడానికో ఖచ్చితంగా నరేందర్ రెడ్డికి ఓటమి మాత్రం తప్పని పరిస్థితి.